ఒక వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడట. అలా కష్టాలు పడి పడి చివరికి ఒకరోజు దేవుడితో ఇలా అన్నాడట, దేవుడా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చెయ్యి అని. అప్పుడు దేవుడు అతనికి ఒక నాణెం ఉన్న సంచిని ఇచ్చి ఇలా చెప్పాడట, నువ్వు ఈ సంచిలో నుంచి ఈ నాణెం తీసుకుంటే ఇంకొక నాణెం, ఆ నాణెం తీసుకుంటే మరో నాణెం, ఇలా ఎన్ని నాణ్యాలైనా వస్తూనే ఉంటాయి. నీకు కావలసిన నాణ్యాలు తీసుకున్న తర్వాత ఈ సంచిని నదిలో పడవేయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, సంచిని నదిలో పడవేసిన తర్వాత మాత్రమే నీవు తీసుకున్న నాణ్యాలను నువ్వు ఉపయోగించుకోవాలి అని. అందుకతను సరే అని ఇంటికి వెళ్ళిపోయాడట. తర్వాత అతను సంచిలో నుంచి నాణ్యాలను తీస్తూనే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీశాడు. ఆ తర్వాత నైట్ అంతా మేల్కొని కూడా సంచిలో నుంచి నాణ్యాలను తీస్తూనే ఉన్నాడు. తెల్లవారిపోయింది. అతనికి ఆకలి వేసింది. ఆకలి తెచ్చుకుందామంటే తినడానికి ఇంట్లో ఏమీ లేదు. నాణ్యాలను ఉపయోగించుకుందామంటే సంచిని నదిలో పడవేయాలి. అందుకతనికి మనసొప్పలేదు. ఇంకా ఏం చేయాలో తోచక తన ఆకలిని తీర్చుకోవడం కోసం భిక్షాటన చేశాడట. అలాగే ప్రతిరోజు అతను భిక్షాటన చేసి ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు. భిక్షాటన చేస్తున్నాడు, సంచిలోంచి నాణ్యాలను తీస్తూ ఉన్నాడు. భిక్షాటన చేస్తూ ఉన్నాడు, నాణ్యాలను తీస్తూ ఉన్నాడు. ఇలాగే కాలం గడిచిపోతూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత అతను కాలం చేశాడట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? కష్టపడకుండా ఏది రాదు. ఒకవేళ వచ్చినా అది మనకు ఉపయోగపడదు.